హలో అండి, రొయ్యలు చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నామండి. ఇదిగోండి, దాంట్లోకి కొంచెం మనం ఇలా ఉడకపెట్టేస్తే దాంట్లో ఉన్న నీరంతా ఎగురుకుపోద్ది. ఆ తర్వాత మళ్ళీ మనం కర్రీ చేసుకోవాలి. ఇదిగోండి, దాంట్లో కొంచెం ఉప్పు పసుపు ఆల్రెడీ కడిగేటప్పుడు కూడా ఉప్పు పసుపు వేసానండి. కానీ ఇదిగోండి, దాంట్లో కొంచెం ఏమైనా వేస్ట్ వాటర్ ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, దీంట్లో అసలు ఏమీ లేవు కదా, కానీ ఒక 5 మినిట్స్లో ఎంత వాటర్ వచ్చిందంటే దీంట్లో అదంతా ఇంకుకపోతే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనండి, చూడండి ఎలా వస్తుంది, వాటర్ వచ్చేస్తుంది మొత్తం, అదంతా బయటకు వచ్చేసేయాలి. అప్పుడు పప్పల్లే ఉంటుంది రొయ్య. ఓకేనా అండి, ఈలోపు మనం కర్రీకి ఏం కావాలో సిద్ధం చేసుకుందామండి. వాటర్ ఇంకా స్టార్ట్ అయింది, ఇది వచ్చేస్తుంది. ఇంకా బాగా వాటర్ బాగా మనం ఇలా పోసినట్టే వస్తుంది. చూడండి, మనం అసలు ఏమీ యాడ్ చేయాలి, అయినా చూడండి ఎలా వచ్చేస్తుందో. అదిగోనండి ఎంత వాటర్ వచ్చేస్తుందో. బాగా అసలు ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే ఆ రొయ్యలు మళ్ళీ ఆయిల్లో దీంట్లో వేపాలన్నమాట. చాలా మంచి టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మనం ఉల్లిపాయ కూడా ఇలా వేపేసుకుంటామండి. ఇదిగోండి, ఇవి చక్కగా వేగాయి కదా, ఇవి కూడా వాటర్ అంతా ఇంకుకుపోయినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అంటే ఇది కూడా కొంచెం వేగినాక అప్పుడు మనం ఆ ప్రాన్స్ వేసామండి. ఇప్పుడే కదా మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి నేను పోయానండి, ఇలా కాయలు పళ్ళంగానే వేస్తాను. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఓకేనా అండి, ఈ ఉల్లిపాయ కూడా ఎగిపోవచ్చింది. ఈ ప్రాన్స్ వేసుకొని కొంచెం ఇది కూడా వేసుకుందాం. చక్కగా వేగేయండి, ఇవి కూడా డ్రై అయ్యాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు వేసేసుకుంటామండి. ఒక్కసారి ముక్కలకి పట్టించి మనం ఉడకపెట్టాం కదా దీంట్లో ఆ చిన్న దాకాలోనే కొంచెం వాటర్ పోసేసి అది కూడా దీంట్లోకి పోసేద్దాము. కొంచెం గ్రేవీ టైప్లో ఉంటుంది. ఓకేనండి, కొంచెం ఉడకాలండి. ఇంక ఇది ఒక నిమ్మ చెక్క, అంటే కొంచెం పులుపు తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకేనండి, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అంటే మా పాప టమాటో తినదు, అందువల్ల నేను ఇలా చేయాల్సి వస్తుంది. అది చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు అండి. సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉన్నాక ఒక చిన్న గ్లాస్ వాటర్ పోయాలి. బాగా డ్రై అయిపోతుంది కదా అండి. ఇప్పుడు ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టాయి. కొంచెం పెరుగు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా చక్కగా స్మూత్నెస్ వస్తుంది ముక్క కూడా. యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసేది, అంటే కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం దీంతో పాటు కొంచెం వాటర్ కూడా పోసేద్దాం. చాలండి, మాకు కొంచెం సరిపోతుందని ఇలా పోసాను. మీకు ఎంత కావాలో అంత పోసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం పులుసు అంతా కొంచెం మరిగితే ముక్క మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు దగ్గరకు వచ్చేసిందండి పులుసు. ఇంకా కొంచెం ఉడికితే మనకి ప్రాన్స్ అనేవి చాలా చక్కగా మ్యాగ్నెట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది మనం బాయిల్ చేసినప్పుడే. అయితే కొంచెం దగ్గరకు తీసుకొచ్చి ఇలా చక్కగా
ఒక చిన్న గ్లాస్ అయినా ఒక గ్లాస్ అయినా వాటర్ పోసుకొని లేగర్ పెట్టుకుంటే చాలా 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 మంచిదన్నమాట. మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఆల్రెడీ ఫ్రాన్స్లో పైన ఒక నల్లగా తీగలా వస్తుంది కదా, అది కూడా కొంచెం కష్టమైనా సరే తీసేసుకొని వండండి. దానివల్ల ఎక్కువ గ్యాస్ ట్రబుల్ వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా అండి? ఒక చిన్న చిటికెడు కొంచెం గరం మసాలా, ఎక్కువ వద్దండి, ఎక్కువ వద్దు, ఎందుకంటే ఫ్రాన్స్కి ఎక్కువ పొడి మసాలా వేస్తే టేస్ట్ మారిపోతుంది. దగ్గరకు వచ్చేస్తున్నప్పుడు కొంచెం పొడి మసాలా వేస్తే మంచి టేస్ట్లో ఉంటుందండి. అబ్బా, స్మెల్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. బాగా వచ్చింది కదండి. కొంచెం వేసుకున్న చక్కగా కలిసిపోతుంది అన్నం. ఆయిల్ సపరేట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోవచ్చుందండి. ఒక 5 మినిట్స్లో దింపేయచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, దగ్గరకు వచ్చేసిద్ది. చెప్పాను కదా, ఎంత వాటర్ పోసుకున్నా ఇలా కొంచెం దగ్గరగా చేసుకుంటే కర్రీ కొంచెం వేసుకోగానే చాలా బాగుంటుంది. ఓకేనా అండి? బాగుంది కదండి. ఇప్పుడు పూర్తిగా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.